నమస్తే. మనం ఇప్పుడు జేబీ మిల్క్ బాయిలర్ ఎలా పనిచేస్తుందో చూడబోతున్నాం. ఇదే మన జేబీ మిల్క్ బాయిలర్. వాషర్ని బిగించడమే ఇందులో మొదటి స్టెప్. జేబీ మిల్క్ బాయిలర్లో ఇలా విడిగా తీసి ఫిక్స్ చేసే ఇన్సర్ట్ కంటైనర్ కూడా ఉంది. తర్వాత ఇన్సర్ట్ కంటైనర్ని జాగ్రత్తగా ఇలా పెట్టాలి. దాన్ని సరిగ్గా ఫిక్స్ చేసిన తర్వాత కుడివైపుకి ఇలా తిప్పాలి. ఇదే ఈ బాయిలర్ మూత. ఈ మూతని ఇలా గట్టిగా పెట్టడం చాలా ముఖ్యం. ఈ ఫనల్ని ఉపయోగించి జేబీ మిల్క్ బాయిలర్ పైన భాగంలో ఇచ్చిన ఒక వాటర్ ఇన్లెట్ ద్వారా బాయిలర్లో ఇచ్చినట్టుగా మాక్సిమం లెవెల్ వాటర్ని నింపాలి. ఉపయోగించే ప్రతిసారి ఆ మాక్సిమం లెవెల్ తగ్గకుండా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఇన్సర్ట్ కంటైనర్లో పాలు ఇలా నింపి ఉండటం మీరు చూస్తున్నారు. జేబీ మిల్క్ బాయిలర్ స్టార్ట్ అవటానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. థర్మోస్టాట్ నాబ్ని 90 డిగ్రీ సెల్సియస్కి పెట్టాలి. బాయిలర్ లోపలున్న వేడి నీళ్ళని టెంపరేచర్ అందుబాటులో ఉంచాలని ఈ థర్మోస్టాట్ ఉపయోగపడుతుంది. దీని పేరు ఫ్యూజ్. ఇక్కడ పచ్చని మరియు ఎర్ర ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎర్ర ఇండికేటర్ ఆన్ అండ్ ఆఫ్ ని సూచిస్తుంది. పచ్చని ఇండికేటర్ ఎలా ఉపయోగించాలో చెప్తుంది. సరైన వెచ్చదనానికి వచ్చిన తర్వాత పచ్చని ఇండికేటర్ తన అంతట తానే ఆగిపోతుంది. థర్మోస్టాట్ తన పనిని ప్రారంభించాక పచ్చని ఇండికేటర్ వెలుగుతోంది. మునుపు చెప్పినట్టుగా సరైన వెచ్చదనానికి వచ్చిన తర్వాత పచ్చని ఇండికేటర్ తన అంతట తానే ఆగిపోతుంది. జేబీ మిల్క్ బాయిలర్లో 2 కొళాయిలు ఉన్నాయి. ఒక కొళాయి ద్వారా వెచ్చని నీళ్లు, మరో కొళాయి ద్వారా ఇన్సర్ట్ కంటైనర్లో ఉన్న వెచ్చని పాలు దొరుకుతాయి. ప్రతిసారి ఉపయోగించిన తర్వాత నీళ్లు మాక్సిమం లెవెల్లో ఉన్నాయా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనకి కావాల్సినంత పాలని కొళాయి ద్వారా ప్రతిసారి తీసుకోవచ్చు. శుభ్రం చేసే విధానం. మిల్క్ కంటైనర్ నుండి పాలు హరించుకున్న తర్వాత మిల్క్ కంటైనర్ని జాగ్రత్తగా ఎడం వైపుకి తిప్పి బయటికి తీయాలి. పాళ్ల కొళాయి శుభ్రం చేసుకోవడానికి వెచ్చని నీళ్ళని పాల కొళాయికి వదలాలి. ఇక వేడి ನೀಲನಿ ಆ వెచ్చని ಕೊಳಾಯಿ ద్వారా ವದಲಂಡಿ. ಶುಚಿಗೊಳಿಸಲು ಮೃದುವಾದ ಬಟ್ಟೆಯನ್ನು ಬಳಸಬೇಕು. ರಫ್ ಆಗಿರುವ ವಸ್ತುಗಳನ್ನು ಬಳಸಬಾರದು. ಲಿಕ್ವಿಡ್ ಡಿಟರ್ಜೆಂಟ್ಗಳನ್ನು ಮಾತ್ರ ಬಳಸಬೇಕು. జేబీ మిల్క్ బాయిలర్ 12 లీటర్ మరియు 5 లీటర్లు వరకు దొరుకుతుంది. మరికొన్ని వివరాలని తెలుసుకోవాలంటే మెయిల్ టు sales@jbcookware.com మరియు విజిట్ www.jbcookware.com. ధన్యవాదాలు.